చెక్ డ్యాములకు అనుసంధానం చేసి ఉండడం ద్వారా ఆ ప్రతి నీటి బిందువును కూడా ఒడిసిపెట్టి జాగ్రత్త చేసుకునేటువంటి అవకాశం జలధార జలహారతిలో మనకు కలిగింది. అందుచేత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు అంటే ఆ రోజు ఒక పట్టిసీమను తీసుకురావడం కానీ, అదేవిధంగా ఈ రోజు ఒక జలధార జలహారతి తీసుకురావడం కానీ ఏ రకంగా అయితే ప్రజలకు రైతులకు ఉపయోగపడుతుందో మనం ప్రత్యక్షంగా మనం చూస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రెండింటికి మించి చంద్రబాబు నాయుడు గారి యొక్క వాటర్ మేనేజ్మెంట్. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఈవేళ కృష్ణా నదిలో ఇప్పుడే చెప్పాను నేను, ఆల్మట్టి, జోరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్ ఎక్కడ కూడా ఒక చుక్క నీరు లేకుండా డెడ్ స్టోరేజ్ లో ఉన్నాయి. ఒక్క పులిచింతల్లో మాత్రం మేము 28 టీఎంసీల నీరు జూన్ నెలలో సైతం ఉంచగలిగాం. ఈవేళ పులిచింతల్లో 28 టీఎంసీల నీరు ఉండగలిగింది కాబట్టే మొన్న జూలై 1వ తేదీన కృష్ణా డెల్టాకు నీళ్లు విడుదల చేసి త్రాగడానికి అదేవిధంగా ఆకుమళ్ళకి నీళ్లు ఇవ్వగలిగాం. మరి గతంలో నేను కూడా చూసా 2024లో మన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా రివ్యూ చేస్తే అదే పులిచింతల్లో 1/2 టీఎంసీ నీరు ఉంది. మరి 2023-24లో కూడా వర్షాలు బాగా పడ్డాయి సమృద్ధిగా వర్షాలు పడినటువంటి సమయంలో కూడా పులిచింతల్లో జూన్ నెల వచ్చేటప్పటికి 1/2 టీఎంసీ నీళ్లు ఉంచారు. అదే ఈ 2026 సంవత్సరంలో చూస్తే అదే పులిచింతల్లో 28 టీఎంసీలు జూన్ నెలలో ఉంచాం. లాస్ట్ ఇయర్ కూడా 28-30 టీఎంసీలు నీరు ఉంచాం. అంటే గొడ్డల పార్టీ పాలనకి, కూటమి పార్టీ పాలనకి పులిచింతల్లో ఆ రిజర్వాయర్ చేస్తున్నటువంటి వాటర్ మేనేజ్మెంట్ నీరే మా పనితీరే దానికి ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ 13వ తేదీన మన ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించి మరి గేట్లు, ఎందుకంటే గేట్లు ప్రమాదభరితంగా ఉంటే ఆ రోజు 2015 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు 32 కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు ఇచ్చి ఆ రోజు మరి 58 గేట్లని ఆ రోజు కొత్త గేట్లు ఏర్పాటు చేశాం. తర్వాత 19-24 ప్రభుత్వంలో ఒక్క గేటు కాదు కదా, ఒక్క రూపాయి కాదు కదా, ఒక్క 10 పైసలు కూడా మళ్ళీ నిధులు ఇవ్వనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక 150 కోట్ల రూపాయలు ఆ నీళ్లుకి విడుదల కోసం, ఆ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయడం కోసం 150 కోట్లు నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఆ పనులు ప్రారంభించడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు 13వ తేదీన రాబోతూ ఉన్నారు. ఎందుకంటే ఆ ధవళేశ్వరం బ్యారేజ్ అంటే ఒక సెంటిమెంట్ ఉభయ గోదావరి జిల్లాలకు. ఆ రోజు కాటన్ మహాశయుడు ఆ రోజు ఆయన ఏర్పాటు చేసిన బ్యారేజీ, ఆ బ్యారేజీ లేకముందు ఈవేళ మా పూర్వీకులు చెప్తూ ఉండేవారు పెద్దవాళ్ళు, ఆ బ్యారేజీ లేకముందు కరువు కాటకాలతో అల్లాడేది గోదావరి జిల్లా. తేగలు, దుంపలు, కలగదుంపలు ఇవి తినేటువంటి పరిస్థితి ఆ రోజు. ఇవి కూడా దొరకకపోతే బంకమట్టిలో పెరుగు కలుపుకుని తినేటువంటి పరిస్థితులు ఆ రోజు గోదావరి డెల్టాలో ఉన్నటువంటి స్థితి. అటువంటి స్థితిలో కాటన్ మహాశయుడు ఆ బ్యారేజీని నిర్మాణం చేయడం ద్వారానే ఈవేళ పచ్చగా గోదావరి జిల్లాలు ఉన్నాయి. 2 పూటల మనం తినడమే కాదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ను ఒక అన్నపూర్ణగా, ఒక ధాన్యాగారంగా మార్చాం ఈరోజు. అటువంటి ధవళేశ్వరం బ్యారేజీ ప్రమాదభరితంగా ఉంది, గేట్లు మార్చాలని చెప్పి సిడబ్ల్యూసి సాక్షాత్ హెచ్చరించిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చెవికెక్కల. మళ్ళీ ఈరోజు మనం వచ్చిన తర్వాతే ఈరోజు 150 కోట్ల రూపాయలతోటి కొత్త గేట్లు ఏర్పాటు చేస్తున్నామనంటే గోదావరి డెల్టా ప్రజల మీద, గోదావరి డెల్టా రైతుల మీద గొడ్డల పార్టీకి, కూటమి పార్టీకి పనితీరులో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటనేది దయ ఉంచి గోదావరి జిల్లా, ఉభయ జిల్లా ప్రజలు కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా ఒక్క విషయం కాదు, 50,000, 60,000. అదే కృష్ణాలో ఈ రోజు చూస్తే ఆల్మట్టి కానీ, జోరాల కానీ, తుంగభద్ర కానీ, శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ యావత్తు కృష్ణా నదికి పైనుంచి దిగువ వరకు ఏ రిజర్వాయర్లోనూ కూడా చొక్క నీరు లేనటువంటి పరిస్థితి, అన్ని కూడా డెడ్ స్టోరేజ్లో ఉన్నటువంటి స్థితి. ఇటువంటి స్థితిలో ఆ కృష్ణా నదికి ఈవేళ ఫస్ట్ టైం ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ఉన్నటువంటి కృష్ణా నదిలో ఈ సంవత్సరం ఫస్ట్ టైం నీరు వస్తుంది అని అంటే అది గోదావరి వరద నీరు పట్టిసీమ నుంచి వస్తుంది అంటే
అది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్, చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు. ఆ రోజు 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 1-2 సంవత్సరాల ఆలస్యమైన ఆ ఆలస్యానికి నష్టం ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఆ రోజు 1300 కోట్ల రూపాయలతోటి పట్టిసీమను రూపకల్పన చేసి, ఆ రూపకల్పన చేసినటువంటి పట్టిసీమ కూడా సంవత్సరాల తరబడి నిర్మాణం కాదు, వితిన్ 12 months లో 12 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆ రోజు పట్టిసీమను చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే, ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్నా. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి గొడ్డల పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు? ఆ రోజు పట్టిసీమ ఒట్టిసీమ అన్నాడు, పట్టిసీమ పనికి మాలినటువంటి సీమ అని చెప్పాడు. మరి ఈ రోజు అదే పట్టిసీమ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 450 టీఎంసీల నీరుని గోదావరి నుంచి కృష్ణాకి ఇచ్చింది. మరి 450 టీఎంసీలు ఇచ్చినటువంటి పట్టిసీమ ఎట్లా ఒట్టిసీమ అవుతుందో ఇవాళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఏ రకంగా అయితే ఇవాళ కృష్ణా ఎగువనున్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టి దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు బాలరాజు గారికి, వెంకటరాజు గారికి, సత్యనారాయణ గారికి, అదేవిధంగా మన కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులైనటువంటి నాయకులకు, రైతు సంఘ ప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ సంవత్సరం సూపర్ ఎలినోవా ప్రభావంతో ఈవేళ ప్రపంచం అంతా కూడా కరువుని ఏ రకంగా ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచనతోటి ఈవేళ ప్రభుత్వాలు, ప్రజలు కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి సూపర్ ఎలినోవాలో అనిశ్చితమైనటువంటి వర్షపాతంతో అత్యల్పమైనటువంటి వర్షం ఈ రోజుకి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే ఏ ప్రధానమైనటువంటి నదుల్లో కూడా తగినటువంటి వర్షపాతం లేక నీరు ఏ రిజర్వాయర్లను కూడా మరి రిజర్వ్ కానిటువంటి పరిస్థితి. ఉదాహరణకి మన గోదావరి ఉంటే నిన్న మొన్నటి దాకా కూడా ఇన్ఫ్లో లేక 70 సంవత్సరాల తర్వాత ఇంత గ్యాప్ గోదావరికి కూడా వచ్చింది అనేది కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మరి మొన్న 2-3 రోజుల్లో గోదావరి ఎగువన వచ్చినటువంటి వర్షాల వల్ల నిన్ననే ఒక 56,000 క్యూసెక్కుల నీరు ప్రప్రదంగా ఈ సంవత్సరం గోదావరికి ఇన్ఫ్లో వస్తుంది అన్న వెంటనే ప్రతి నీటి చుక్కని కూడా ఒడిసి పట్టి ఆఖరి ఎకరం వరకు అందించాలి, ప్రతి వ్యక్తికి త్రాగునీరు అందించాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలో భాగంగానే రాత్రి పోలవరాన్ని టచ్ చేస్తే, ఈవేళ ఉదయం ధవళేశ్వరాన్ని టచ్ చేస్తే వెంటనే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతోటి ఈవేళ పట్టిసీమ ఆన్ చేసి, తాడిపూడిని ఆన్ చేసి ఈవేళ కృష్ణా డెల్టాకు, ఎందుకంటే కృష్ణా డెల్టా ముందు చూపుతోటి ఆయన చేసేటువంటి ప్రతి పని కూడా ఈవేళ ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా, రైతులకి ఉపయోగపడేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ రకంగా పట్టిసీమ ఈరోజు వెంటనే ఈరోజు విడుదల చేయడం, ఈ పట్టిసీమ నీరు 8,000 క్యూసెక్కులు. ఎందుకంటే ఇప్పుడే మేము పులిచింతల నుంచి నీరు తీసుకుంటూ ఉన్నాం, రోజు ఒక 3,000 నుంచి 6,000 క్యూసెక్కుల వరకు. ఈవేళ 8,000 క్యూసెక్కులు కూడా ఈవేళ కృష్ణాకి యాడ్ అవుతుంది. కాబట్టి నిన్ననే వెస్ట్కి సంబంధించినటువంటి కెనాల్ సంబంధించి కూడా మరి 15వ తారీఖున వాళ్ళకు కూడా గేట్లు ఓపెన్ చేసి ఆ రకంగా కృష్ణాకు ఈస్ట్తో పాటు వెస్ట్ కెనాల్ కూడా వాటర్ ఇచ్చేటువంటి విధంగా ముందుకెళ్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దయవుంచి రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఎలినోవా కాదు, సూపర్ ఎలినోవా. దాని ప్రభావం వల్ల అనిశ్చితమైన వర్షంతో పాటు అత్యల్పమైనటువంటి వర్షపాతం 20 నుంచి 40% తక్కువ వర్షపాతం యావరేజ్ మీద ఉంటుందని, ఈ రోజుకి కూడా జూలై 9వ తారీఖు వచ్చినా ఇంకా ఈ ప్రాంతంలోనే కాదు ఎక్కడా కూడా ఒక చుక్క నీరు కూడా మనకు పడనటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో అటు కలెక్టర్స్, అధికారులు, ఇటు ఏదైతే రైతు సంఘ ప్రతినిధులు, ఇరిగేషను అందరూ కూడా సమన్వయం చేసుకుని ఉన్నటువంటి నీటిని త్రాగునీరుకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి, త్రాగునీరు తర్వాత ఆరుతడి పంటలకే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ రైతాంగం కూడా ఈ సంవత్సరం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అనాథరైజ్డ్గా కానీ
వేస్ట్ గా కానీ ఎక్కడ కూడా ఒక చుక్క నీటి బొట్టు కూడా మరి వరద పాలవకుండా, సముద్రం పాలవకుండా, డ్రైన్స్ పాలవకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అధికారులదే కాదు రైతుల మీద కూడా ఉంది. దయవుంచి రైతులు కూడా ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు కూడా మరి ఇక సాధ్యమైనంత వరకు అంటే అవకాశం లేని చోట డెల్టాలో మనం చేయలేం, కానీ అవకాశం ఉన్న చోట మాత్రం ఖచ్చితంగా తక్కువ నీటితోటి, తక్కువ నీటి యాజమాన్యంతో పంటలు పండించేటువంటి ఆరుతడి పంటలకే ఎక్కువ ఈ సంవత్సరం ప్రాధాన్యత ఇవ్వాలి. రేపు మళ్ళీ ఫ్యూచర్లో ఈ గోదావరి ఇన్ఫ్లో ఎట్లా వస్తుందో, కృష్ణా నుంచి అసలు పైనుంచి ఎంత ఇన్ఫ్లో వచ్చి పైనుంచి అసలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందో లేదో కూడా అనిశ్చితంగా ఉన్నటువంటి పరిస్థితిని దయవుంచి రైతులు కూడా గమనించి ఎప్పటికప్పుడు అధికారులు ఇచ్చినటువంటి సూచనలు, సలహాల ప్రకారం రైతులు కూడా నడుచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు తనకు ఉన్నటువంటి అనుభవంతో కొంత మేర వాటర్ మేనేజ్మెంట్ తో మీకు సాయం అందించినప్పటికీ రైతులు కూడా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలతో ముందుకెళ్లాలని చెప్పి మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. సమయంలో ఇవాళ రోజుకి 8,000 క్యూసెక్కుల నీరు ఇవాళ గోదావరి నుంచి కృష్ణాకి ఇస్తున్నటువంటి పట్టిసీమ ఏ రకంగా ఒట్టిసీమో ఏ ముఖం పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ రైతులకి, ప్రజలకి సమాధానం చెప్తాడని చెప్పి ఈరోజు సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక ఎత్తు, ఈ సంవత్సరం ఒక ఎత్తు. ఈవేళ ఏ పేపర్ తెర చేసినా, ఏ ఎలక్ట్రానిక్ మీడియా ఆన్ చేసినా, ఎక్కడ చూసినా బీడు వారినటువంటి భూములు, గుక్కుడ మంచినీళ్ళ కోసం దాహార్తితో బిందులు పట్టుకుని రోడ్ల మీద నడుస్తున్నటువంటి మహిళలు, ఎక్కడ చూసినా కూడా అడుగంటినటువంటి భూగర్భ జలాలు. ఇటువంటి స్థితిలో అనిశ్చితమైన వర్షం ఉన్నటువంటి స్థితిలో ఈవేళ పట్టిసీమ గోదావరి వృధాగా పోయేటువంటి నీటిని ఈవేళ కృష్ణా డెల్టాకు అందించి రేపు భవిష్యత్తులో పట్టిసీమ ద్వారా కృష్ణాకి ఇచ్చినటువంటి నీటిని పైన శ్రీశైలంలో సేవ్ చేసుకుని దాన్ని రాయలసీమకు అందించేటువంటి విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ రూపకల్పన చేస్తే ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రతి విషయం మీద కూడా అబద్ధాలు, అసత్యాలు చెప్పి బ్రతికేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక నిజస్వరూపం ఈ సూపర్ ఎలునోవా కూడా బయట పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజు మేము 1,300 కోట్ల రూపాయలు పెట్టి పట్టిసీమ నిర్మాణం చేస్తే ఈ 5-6 సంవత్సరాల్లో 50,000 కోట్ల సంపదను ఇవాళ పట్టిసీమ కృష్ణా డెల్టా స్థిరీకరణతో ఇవాళ సంపాదించినటువంటి పరిస్థితి. ఈవేళ మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే సాగునీరు, త్రాగునీరు అనేది ఎంత అవసరమో పర్టికులర్గా ఈ సంవత్సరం, అందులోనూ కూడా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి జలధార జలహారతి కార్యక్రమం కూడా 100 రోజుల కార్యక్రమం తీసుకున్నారు. ఆయన ఆ కార్యక్రమాన్ని తీసుకునే సమయానికి సూపర్ ఎల్నోవా ఇంత ప్రభావంగా ఉంటుందని అంచనా లేదు. అయినప్పటికీ కూడా భూగర్భ జలాలను పెంచాలి, భూమినే ఒక రిజర్వాయర్ గా మార్చాలి, భూమిలో 1 మీటర్ వాటర్ పెరిగినా 99 టీఎంసీల నీటిని మనం సేవ్ చేయగలుగుతాం అనే ఆలోచనతో 100 రోజుల ప్రణాళిక ఏదైతే మొన్న ఏప్రిల్లో మనం ప్రారంభించారో చంద్రబాబు నాయుడు గారు, ఆ యొక్క జలధార జలహారతి కార్యక్రమం కూడా ఈరోజు ఈ అనిశ్చితమైన వర్షపాతం టైంలో సత్ఫలితాలు కూడా ఇవ్వబోతుందని చెప్పి కొంతమేర సూపర్ ఎల్నోవా ప్రభావాన్ని కూడా తట్టుకోగలుగుతామని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఎల్నోవాలో ఒక్కొక్క చోట మరి మేఘ విస్ఫోటనం జరిగి అధికంగా వర్షపాతం పడుతుంది. అలా పడినటువంటి వర్షాన్ని ఆ యొక్క ఏదైతే జలహారతిలో ఏదైతే ఛానల్స్, డ్రైన్స్, కెనాల్స్ అన్ని